దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. ముందర టిఫిన్ చేసుకొని మహానంది నైట్ మా నైట్ వచ్చి 6 దోర్నాల నుంచి మహానందికి స్టార్ట్ అయినాము. మామూలుగా అంటే మనం రిటర్న్ ఆత్మకూరు పోయినా మహానంది పోవచ్చు, కానీ అది మొన్న వచ్చిన రోడ్డే కదా అన్నట్లు మేము అందుకే ఇప్పుడు మార్కాపురము గిద్దలూరు మీద అట్లా పోతాం మహానంది. మహానందిలో దర్శనం అయిపోయినాక చూస్తాము, ఒకవేళ వీలైతే ఏదన్నా ఇంకో టెంపుల్ కన్నా ట్రై చేస్తాము, లేదంటే డైరెక్ట్ అనంతపూర్ కన్నా పోతాము. ఇప్పుడు మనం ఇది పోతానేది NH 765 నేషనల్ హైవే, అంటే ఇది విజయవాడ పోతుంది రోడ్డు, కానీ మనము ముందర ఇంకొక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉన్నప్పుడు రైట్ సైడ్ కట్ అవుతాం, మార్కాపురం రోడ్డుకి కట్ అవుతాం అనమాట. మార్కాపురము గిద్దలూరు అట్లా పోతాము, వెలుగోడు అట్లా పోతాము, గుంటూరు 123 అంట. ఇటు నుంచి మనం రైట్ సైడ్ మార్కాపురం 27. పంటలు ఏమి ఎక్కువ వేసినట్టు లేదు సార్, పచ్చగా అసలు హైలైట్ ఉంటుంది ఇటు సైడ్. అసలు ఇప్పుడు మనం పోయే రూట్లో మొత్తం అన్నీ కొండలే చూడండి. అసలు ఫ్రంట్ సైడ్ నుంచి మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా. నాకు మిర్రర్ టైట్ చేయవాళ్ళు. మహానంది ఇటు నుంచి ఇంకా ఒక 120 అయింది. ఎప్పుడు కాలిపోయిందో చూడండి. అసలు బులోరా అనుకుంటా. ఇక్కడి నుంచి మహానంది ఇంకా 105 అట్లుంది. గిద్దలూరు 30, నంద్యాల 89, కడప 148, అనంతపురం ఇంకా ఇక్కడి నుంచి 240 మార్కాపురం నుంచి గిద్దలూరు వేరే రోడ్లో ఉందన్నమాట. పందిళ్ళపల్లి టోల్ ప్లాజా అంట. పార్కింగ్ పెట్టుకుంటే మా పెద్ద ప్లేస్, లారీ కట్టలేదు. మనము ఒక 3 days నుంచి అసలు రైల్వే క్రాస్లే అసలు రాలే ఇంతవరకు ఒకటి కూడా. మనం మొత్తం 475 కిలోమీటర్లు వచ్చినాము, ఇంతవరకు ఒక రైల్వే క్రాస్ ఉంది అసలు. కొద్దిగా ముందర పోతే చెక్ పోస్ట్ వస్తుంది. అంటే ఇది మళ్ళీ ఈ గిద్దలూరుకి ఈ నంద్యాల నుంచి గిద్దలూరు రోడ్డు మధ్యలో మధ్యలో ఘాట్ ఉంది ఒకటి.
బొమ్మలు చూడండి ఉన్నాయి. అవి అంటే ఈ చెక్కల దాంతోనే కొడతారు, చేశారేమో. గిద్దలూరు దాటినాక మనకి చెక్ పోస్ట్ వస్తుంది, ఘాట్లోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు. మొత్తం మనకి ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయిందంటే ఈ ఫారెస్ట్ రూట్ కూడా బాగానే ఉంటుంది, కానీ మేము అట్లా వచ్చింటే తక్కువే. కానీ ఇది రోడ్డు బాగుందని చెప్పి ఇట్లా వచ్చినాము. మేము లాస్ట్ ఇయర్ ఆత్మకూరు నుంచి మహానందికి వచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంది రోడ్డు. మళ్ళీ మా ఫ్రెండ్ ఏమన్నా అంటే ఏసారి రోడ్డు బాగానే ఉందన్నాడు. అది మార్కాపురం అక్కడికి వచ్చిన తర్వాత టీ తాగినాక ఆపినప్పుడు చెప్పినాడు మా ఫ్రెండ్, ఆ రోడ్డు బాగా వేసినారు అని. ఈ రోడ్డు కూడా మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు బాగానే ఉంది రోడ్డు, ఇది ఘాటు. ఇప్పుడు ఎట్లుందో, అప్పుడు బ్రిటిష్ కాలంలో ఇది రైల్వేకి కట్టిండి అనమాట. ఇవన్నీ పెళ్ళి ఉంది దాంట్లో, పెళ్ళ అవి అప్పట్లో వాడుతుంటారు కదా, అది చున్నము మిక్సింగ్, అది కెమికల్ మిక్స్ చేస్తుంది అప్పట్లో. దాంతో రైల్వే బ్రిడ్జ్కి పెద్దగా ముందర చాలా ఉన్నాయి ఇట్లా అడుగు. చూడు స్వామి బా చూడండి. ఇప్పుడు కొత్తగా చేసిన రైల్వేది అనమాట కిందది. అంటే టనెల్ ఉంది కింద, కొండ కింద టన్నెల్ తీసి పెట్టినారు. కింద కనబడుతుంది చిన్న రైల్వే ట్రాక్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండేది అది, అప్పుడు బ్రిటిషర్స్ చేసిండేటివి వేరే రూట్. అది లొకేషన్ చూడండి ఎట్లుంది అసలు. చెట్లన్నీ ఎండిపోయాయి. మామూలుగా చిక్కే కాయలు కూడా చిక్కవేమో. చూడండి అసలు మనం అటు సైడ్ చూసినాం కదా టన్నెల్, అంటే రైల్వే లైన్ వస్తుంది కదా ఆ పక్క, అది ఈ పక్క స్టార్ట్ అయ్యి అది ఆ పక్క ఎండ్ అవుతుంది అనమాట టన్నెల్. ఈ కొండకి మొత్తం ఆ పక్క బొక్క పెట్టింటారు. టన్నెల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం అటు సైడ్ ఇంతకుముందు చూసిన వీడియోలో ఆ పక్క ఉన్నదనమాట. యావే అది ఇంకా ముందరకు ఉండేది, ఆడుండేదా ముందర. అవి స్టార్టింగ్ ఆ సమయం సెంటర్లో ఉండేది. అవి మొత్తం అటు సైడ్ చూడండి, మొత్తం అంతా మొత్తం అంతా ఫారెస్ట్ అయింది అసలు. ఇంత పెద్దగా అసలు మనకి ఇంత ఓపెన్ వ్యూ మనకి ఆత్మకూరు నుంచి దూరణాల రోడ్లో కనపడదు. ఇంత ఓపెన్ వ్యూ మొత్తం. అప్పట్లో వేసిన బ్రిడ్జే చూడండి, వరుసన ఇది ఉన్నాయి పిల్లర్ టైప్. అది అసలు ఎంత హైట్లు కట్టినారు ఒకటి. ఒకప్పుడు బ్రిడ్జి అది చిన్నది, ఎప్పుడు
పెద్దగా అసలు అప్పట్లో ఎట్లా కట్టినారండి అసలు. చిన్నవి కోతులు తాగడానికి పెట్టినారు తొట్లో. అవి దాంట్లో నీళ్ళు ఉన్నాయన్నమాట. అగోండి పిల్లర్. ఇప్పుడున్న రైల్వే బ్రిడ్జి అది. ఇప్పుడు మన ఇండియా అంటే బ్రిటిషర్స్ కాకుండా మన వాళ్ళు వేసిన బ్రిడ్జి అనమాట. టెంపుల్ ఉంది పైన. అంటే టెంపుల్ దగ్గరే కింద గేట్లు ఉన్నాయి. అవి ఏమైనా బంద్ చేస్తారు నైట్ కూడా. గేట్ వేసిండ్రి, అందుకోసమని టీ తాగడానికి వెనక్కి వెళ్ళి మళ్ళా. ఈ 3 రోజుల రైల్లో ఫస్ట్ రైల్వే క్రాస్. మహానంది ఇంకొక 4-5 కిలోమీటర్లు ఉండొచ్చు అంతే, అంతకుమించి ఎక్కువేం లేదు. వీటి నుంచి కాదు, వెనకాల గోపురం కాటి నుంచి, తోరణం కాటి నుంచి. మహానందిలో నీళ్ళ కరువు లేదు ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి. అసలు ఎప్పుడు ఏదో పంట ఖచ్చితంగా పెట్టినారు. అరటి ఎక్కువ వేసినారు ఇటు సైడ్. ఇప్పుడు మనం వచ్చిన దావకి గిద్దలూరు టు నంద్యాల రోడ్డుకి మొత్తం అన్ని అరటి చెట్లే, మొత్తం అన్నీ చూడండి. అసలు ఇదంతా అరటి చెట్లే, ఈ పక్క అరటి చెట్లే మొత్తం అన్నీ. మహానంది రోడ్లో ఇది హెచ్ఎల్సి కాలమేమో. నిదానంగా పోతాను అట్లున్నాయి నీళ్ళు. నాకు తెలిసినంత వరకు నీళ్ళు ఎక్కడైనా రాకుండా ఉండొచ్చేమో, కానీ మహానందిలో మాత్రం నీళ్ళు ఆగిపోయే పరిస్థితే లేదు. ఖచ్చితంగా నీళ్ళు వస్తూ ఉంటాయి 24 hours. ఎప్పుడు లోపల ఒక 2 కోనేరులు ఉన్నాయి. అసలు అవి అయితే నీళ్ళు ఎట్లుంటాయంటే అసలు అవి మనము ఒక 2 రూపాయలు ఏదన్నా కానీ రూపాయి బిల్ల, 2 రూపాయల బిల్ల అట్లా ఏదన్నా బిల్ల కిందకి వేసినా కానీ మనం పూర్తి నీళ్ళ పైనుంచి నిలబడుకొని చూసినా కానీ ఆ బిల్ల నీట్ క్లారిటీగా కనపడుతుంది. దాంట్లో అంత నీట్గా ఉంటాయి నీళ్ళు అసలు ఆడ. ఇంకో విషయం ఏమంటే మామూలుగా కొండల్లో నుంచి వచ్చే నీళ్ళు చల్లగా ఉంటాయి మామూలుగా. అంటే ఎక్కడి నుంచైనా కొండల్లో కానీ వేరే చోటు నుంచి వచ్చే నీళ్ళు కొద్దిగా చల్లగా ఉంటాయి అన్నమాట. కానీ దీంట్లోకి వచ్చే నీళ్ళు ఎంత వెచ్చగా ఉంటాయంటే మనం కొద్దిగా ఒక రకంగా అట్లా నీళ్ళు కాపెట్టుకుంటాం కదా గీజర్లో కానీ హీటర్లో కానీ, అట్లా ఒక 3-5 minutes అట్లా పెడితే అంత వెచ్చగా నీళ్ళు వస్తాయి అసలు మహానందిలో. నీళ్ళు మాత్రం హైలైట్ అసలు మహానందిలో. చాలామంది ఆ 3 కోనేరుల కోసమే వస్తారు మహానంది నన్ను అడిగితే. ఆల్మోస్ట్ మహానందిలోకి వచ్చినట్లే. ఈ రోడ్డు బాగాలేదు కానీ మనం నంద్యాల నుంచి వచ్చే రోడ్డు మాత్రం సూపర్ ఉంటుంది అసలు. అది మనము రిటర్న్ పోయేటప్పుడు చూపిస్తారు రోడ్డు, ఎందుకంటే మనం ఇప్పుడు పోల్సింది ఆ రోడ్డుకి అనమాట. ఇది వచ్చి మనకి ఇప్పుడు మనం వచ్చిన రోడ్డుకి ఇవే అనమాట. మొత్తం 2 రోడ్లు ఉన్నాయి మహానందికి అట్లా. మహానందిలో ఉన్నాము ఖచ్చితంగా. టెంపుల్ వచ్చి కొద్దిగా ముందరకు ఉంది కానీ ఆ టెంపుల్ కాడికి పోయి మొబైల్ ఛార్జింగ్స్ అయిపోయినాయి. 2-3 ఛార్జింగ్ లేవు మొబైల్ ఛార్జింగ్ ఇచ్చేసి లోపల పోయి స్నానం చేసి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోవాలి.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దిలీప్ గోసే. పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.